JP News. ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా 2026 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ Jan 6. ఎంట్రీ ఎగ్జామ్స్ Feb 8. డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు. ఇప్పుడే సంప్రదించండి nift.ac.in హైదరాబాద్. వెంకటాపురంలో మత్స్యకార సొసైటీపై రగడ. శ్రీకాళహస్తి మండలం వెంకటాపురంలో మత్స్యకార సంఘంలో సోమవారం అధికారులకు సంఘం సభ్యులకు మధ్య వివాదాలు తలెత్తాయి. సొసైటీ సభ్యులు నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. సొసైటీ సభ్యులు మాత్రం సొసైటీపై కోర్టుకు వెళ్లామని, కోర్టు తీర్మానం వచ్చాక ఆ ప్రకారమే మేము నడుచుకుంటామంటున్నారు. మండలంలోని తొండమనాడు చెరువుకు దాని చేపల పెంపకంపై 2019-20లో శ్రీ బై దేవతమ్మ మత్స్యకార సహకార సంఘం పేరుతో మత్స్యకారుల సొసైటీ ఏర్పడింది. అందులో 74 మంది చేరిగా ప్రభుత్వ మత్స్యకార శాఖ వారి ఆధీనంలో ఈ సొసైటీ పాలక మండలం నడవాలి. కొంతకాలం తర్వాత ప్రభుత్వ తరపున స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 34 మందిని ఎంపిక చేశారు. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చికారులకు పరీక్షలు పెట్టలేదు. అయితే అప్పుడున్న సొసైటీ వారు 34 మందితో పాటు మరో 40 మంది కూడా ఉన్నారని సొసైటీలో చేర్చాలని మత్స్యకారు తెలిపింది. కానీ వారు అంగీకరించలేదు. ఈ 34 మందిని కూడా సొసైటీ వారు తీసుకోలేదని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ సొసైటీని పరిచావని, పాత సొసైటీకి సంబంధించిన రికార్డులు అందజేయాలని అధికారులు కోరినట్లు, అందుకు వారు అంగీకరించకుండా నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. కానీ సొసైటీ వారు మాకు పాలక మండలి నియమించుకునే హక్కు మాకుంది. 34 మందిని కాకుండా మొత్తం సభ్యులను సొసైటీలో చేర్చండి వారు డిమాండ్ చేస్తున్నారు. ఇంకా 36 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయని వారు చెబుతున్నారు. అధికారులు మాత్రం మీ పాలక మండలి కాల పరిమితి అవ్వడం వలన మేము రద్దు పరుస్తున్నామని చెబుతున్నారు. సొసైటీకి సంబంధించిన సభ్యులు మాత్రం మేము మా సమస్యలపై కోర్టుకు వెళ్ళామని, కోర్టులో ఏ నిర్ణయం వస్తుందో దాని ప్రకారం నడుచుకుంటామని అంటున్నారు. పంచాయత్ సర్పంచ్ని ప్రధానమంత్రి గారు సర్పంచ్ కూడా పెట్టుకుంటారు. ఈ విధంగా చెప్పుకుంటారు. సర్పంచ్ హైకోర్టుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఆఫీసర్ గారికి అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడితో మాట్లాడాలి. ఆయన మీరు అసలు మాట్లాడడానికి మెంబర్ మీరు అంతే మెంబర్కి అధికారం ఉండదు. మెంబర్కి అధికారం మీరంతా నడిపిస్తున్నట్టు మాట్లాడమనండి. అది ఎవరికి ఇచ్చారు? పేరు చెప్పండి. స్పెషల్ ఆఫీసర్ పేరు చెప్పండి. పుస్తకాలు ఎవరికి ఇచ్చినారు? ఇంటికి అప్పచెప్పారా? ఇప్పుడు చెప్తున్నావు కోర్టులో ఉన్నాయి. రెండు మాటలు మాట్లాడారు. ఎవరు ఆ పేరు చెప్పండి. అవన్నీ చెప్పి ఎవరికి ఇచ్చారో చెప్తే నా దగ్గర లేవు సార్ అంటే నోటి ద్వారా చెప్పండి. నోటి ద్వారా చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. చెప్పండి మీరు చెప్పండి. ఇప్పుడు కొత్త పాలక వర్గం ఎట్లా ఎన్నుకున్నారు? మీరు ఏ ప్రాతిపదికన? గవర్నమెంట్
అడ్మినిస్ట్రేటర్కు లేదని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినారు. దాని ప్రకారం జడ్జిమెంట్ కాపీ కూడా ఇదిగో జడ్జిమెంట్ కాపీ కూడా ఉంది. జడ్జిమెంట్ కాపీ కూడా దీంట్లో కూడా ఇతను మా డిపార్ట్మెంట్ యొక్క అధికారాలు ధిక్కరిస్తుండని చెప్పేసి సొసైటీ యొక్క పాలక వర్గాన్ని సూపర్ సీడ్ చేశాం. మా అధికారాల మేరకు సెక్షన్ 34 ప్రకారం సూపర్ సీడ్ చేయడం జరిగింది. అంటే పాలక వర్గం రద్దు చేశాం. రద్దు చేసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది ఒక అధికారం ప్రకారం. ఆ స్పెషల్ ఆఫీసరే దాని యొక్క వ్యవహారిక విస్తీర్ణము, వ్యవహారాలు, అకౌంట్స్, రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి. ఆ రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయమని కూడా మేము ఇచ్చినప్పటికీ, ఆడ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ బేఖాతారు చేసి అది కూడా మేము రికార్డు ఏదైతే రిటర్న్ గా ఎస్టాబ్లిష్ చేశామో, ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చాము, డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాము. రిటర్న్ గా మేము ఇంటికి వెళ్ళాము, రికార్డ్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఇవ్వలేదు, పారిపోయాడు. అవన్నీ కూడా రికార్డు ఉన్నది, ఎవిడెన్స్. సో డిపార్ట్మెంట్ వారు సహకరించలేదు. సో అతను 34 మెంబర్స్ జాయిన్ చేసుకుంటే ఏ గొడవ ఉండదు. జాయిన్ చేసుకోలేదు, పైపెచ్చు రికార్డ్స్ ఇవ్వట్లేదు స్పెషల్ ఆఫీసర్స్. ఈ రెండు ఉన్నాయి ఇక్కడ. సో రెండు థింగ్స్ అనేది జరుగుతున్నాయి. ఇప్పుడు మేము వచ్చిన విషయం ఏంటంటే ఇవన్నీ జరగలేదు కాబట్టి ఫామ్ కే ప్రకారం మాకు సంయుక్త సంచాలకులు వారికి ఉన్న అధికారాల మేరకు ఎక్సాఫిషియో జాయింట్ రిజిస్ట్రార్ క్యాడర్ లో డిప్యూటీ ఎక్సాఫిషియో రిజిస్ట్రార్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీసర్స్ గూడూరు వారిని ఆథరైజ్ చేయడం జరిగింది. నేను ఆ ఆథరైజేషన్ ద్వారా ఇక్కడికి ప్రొటెక్షన్ తో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సమక్షంలో, తర్వాత స్పెషల్ ఆఫీసర్, మా FDO గారు, గ్రామ పరిశీలకులు, వీళ్ళందరి సహాయకులు, వీళ్ళ అందరి సమక్షంలో ఈరోజు విజిట్ చేసి రికార్డ్స్ ఇవ్వమని నేను కోరడం జరిగింది. ఇవ్వనని చెప్పాడు. ఇవ్వనని చెప్పకపోతే ప్రొసీజర్ ప్రకారం ఫామ్ కే ప్రకారం మేము 117 ప్రకారం సెర్చ్ ఆపరేషన్ చేసే అధికారం మాకుంది. సో ఇతను సెర్చ్ ఆపరేషన్ కూడా కోఆపరేట్ చేయట్లేదు. గ్రామస్తులందరినీ మొబిలైజ్ చేసి మా మీదకి ఎదురు దాడి చేస్తున్నారు. కాబట్టి మేము ఆ ప్రొసీజర్ ప్రకారం మేము దాన్ని పంచనామా చేసేసుకొని మేము గవర్నమెంట్కి పైకి మేము రాసేసి వారి ఉత్తర్వుల మేరకు మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇచ్చినాం. ఆ సమాధానానికి ఏం చేశారంటే కేసు డిస్పోజల్ చూపిస్తున్నది అటాక్ చెప్పేసి కావాలనే కోర్టుల కేసు పెండింగ్ ఉండా కూడా దురుద్దేశపూర్వకంగా వన్ సైడ్ గా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ రాజేష్ అనే అధికారి 5 లక్షల రూపాయల వాళ్ళ డబ్బులు తీసుకొని ఈ రాజకీయంగా దురుద్దేశపూర్వకంగా మా కమిటీని తీసేయడం జరిగింది. తీసేసిన తర్వాత ఎప్పుడు తీశారో 26వ తేదీ 5వ నెల 2025 మా కమిటీ తీసేయడం, మా పాలక వర్గాన్ని రద్దు చేయడం జరిగింది. దాని తర్వాత మేము అప్పటికే 24వ తేదీనే మా కమిటీ రద్దు చేయక ముందుగానే మేము 24వ తేదీ 5వ నెల 25నే మా టర్మ్ పూర్తయిపోతున్నది కాబట్టి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత మాకున్నది కాబట్టి ఆ విధంగా కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మీరు 26వ తేదీ పాలకవర్గం రద్దు చేసినారు, మేము 24వ తేదీ మేము ఈ విధంగా కొత్త పాలకవర్గాన్ని మేము ఎన్నుకోబడింది అని చెప్పేసి పంపిస్తే కూడా మేము దాన్ని గుర్తించము అని చెప్పేసి అన్నారు. మీరు గుర్తించమని చెప్పారు కాబట్టి మేము గౌరవ హైకోర్టుకి ఆశ్రయించినాం. గౌరవ హైకోర్టులో ఇప్పుడు కేసు విచారణ 2 కేసులు వేసినాం. ఎలక్షన్ మీద వేసాము. తర్వాత ఏం చేసినాడంటే 9వ నెల 26వ తేదీ 9వ నెలలో 25న మళ్ళా కొత్త పుస్తకాలు పెట్టుకొని మెంబర్స్ ని చేర్పించమని చెప్పేసి ఒక ఆదేశాలు స్పెషల్ ఆఫీసర్ ఇచ్చినాడు. ఒక పక్క కొత్త బుక్లు ఓపెన్ చేయమంటారు, మరో పక్క ఏమంటే ఇంటి మీద వచ్చి దాడి చేస్తారు, ఇంటి మీద సెర్చ్ వారెంట్ ఇస్తారు. అయ్యా మేము ఎలక్షన్ పెట్టేసుకున్నాము, ఆ ఎలక్షన్ చెల్లుబాటు అవుతుంది లేదా గౌరవ హైకోర్టులో కేసు స్టే ఆర్డర్ ఇవ్వనని కూడా చెప్పలేదు, ఇస్తానని చెప్పలేదు. ఆ కేసు ఇచ్చావు, ఏం చెప్తుందో అప్పటి వరకు అదేవంటి మేము వచ్చి బెనిఫిట్స్ ఏమి అడగలేదు. మీరు లోపల మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం న్యాయం కాదు, ఈ నెంబర్ చేర్చుకోమని పంపించినారు. పంపించిన తర్వాత హైకోర్టులో స్కిల్ టెస్ట్ మీదనే 2014 జరిగిన స్కిల్ టెస్ట్ మీద కేసు పెండింగ్ ఉన్నది. అది అయిన తర్వాత చేస్తామని చెప్పినాం. ఆ కేసు కోఆపరేటివ్ చట్టం 1964 32C ప్రకారం మేము ఎలక్షన్ పెట్టుకునే అధికారం మాకు ఉన్నది. కాబట్టి మాది అన్ఎయిడెడ్ సొసైటీ. ఆ ఎలక్షన్ చెల్లుబాటు అప్పట్లాగానే మళ్ళీ కూడా మాకు స్టే ఆర్డర్, మాకు కోర్టుల ఆదేశాలు వస్తాయి, మాకు న్యాయం గెలుస్తుంది. ఆ లోపల మా మీద దౌర్జన్యం చేయబాకండి, ఎలక్షన్ పెట్టేసుకున్నాం అది మేము చెబుతా ఉంటే ఆ సహాయంతో మా ఇల్లు తలుపులు పగలగొట్టి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో వచ్చినారు. మేము అనేది ఏంటంటే ఏదైనా సొసైటీకి ఏమైనా ఆఫీస్ ఉంటే ఆఫీస్ స్థలాల బట్టి పాల్గొట్టే ఏమైనా చట్టాలు ఉంటాయో కానీ ఇల్లు పగలగొట్టే చట్టాలు ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి మేము అంటామన్నా కూడా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు.